మత్తయి వార్త 15వ అధ్యాయం 21. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసింది. అందుకు ఆమెతో ఒక మాటైనా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంట వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల ఎదుటే కానీ మరి ఎవరి ఎదుటను నేను పంపబడలేదని. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగింది. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పింది. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీకు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పింది. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థ నొందింది. ఇంత